అందరూ అయిపోయినరు. అందుకని ఆ ఊళ్ళో పనులు అందరూ మంచి మంచి పనులు మొత్తం ముడిచిపోయి ఉన్నాయి. అది ఒక్కటే మిలిగి ఉండింది. దానికి ఎవరు ఇష్టపడరు కాబట్టి, ఆయన ఒక్కడే ఎవ్వరు దగ్గర అధికారి దగ్గర చేరలేదు కాబట్టి, అది ఒక్కటి మిలిగిపోయింది కాబట్టి ఆయనకి ఏమైంది, అక్కడ ఈయనకు అక్కడ పని దొరికింది. కానీ ఆ పందుల మేపుతప్పుడు ఆయనకు బాగా ఆకలిస్తుంది. ఆ పొలములో చేరినాడు. పందుల మేపుటకు పొలములకి వారిని పంపాను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడని కానీ ఎవడు వానికి ఏమీ ఇయ్యలేదు. ఏమైందండి, ఆశపడ్డాడు. అవి కూడా తినేయకుండా వచ్చు. ఏమైంది, ఇక్కడ చేదైన వేరు మొలిసింది. చేదైన వేరు మొలిసి ఏమైపోయినాడు, తండ్రికి దూరం అయిపోయిండు, తన స్వదేశానికి దూరం అయిపోయాడు, తన కుటుంబానికి దూరం అయిపోయాడు, తన డబ్బులు లేవు. అక్కడ ఒక అధికారి దగ్గర చేరితే అక్కడ అడవి పంపించినారు. ఆయన ఒక మానవులు అక్కడ ఎక్కడున్నాడు, ప్రజల మధ్యలో లేడు. పందులు ఎక్కడ ఉంటాయండి, తీసుకుపోయి ఎక్కడ చెరువులో బురద గుంటల కాడ మేపుతారు. ఆయన అక్కడ మేపుకుంటున్నాడు, పొట్టు పోసేస్తున్నారు. కానీ తినాలనుకున్నాడు, ఆయనను దొరకలే. పందులు దొరుకునిస్తాయా? అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఎంత కష్టపడ్డాడో, ఎంత ఇబ్బంది పడసాగినాడో మనం చూస్తూ ఉన్నాము. చూస్తే ఆయన ఏమైనాడు, ఇక్కడ ఏశావు ఏమైపోయినాడు, ఒక్క పూట కుడి కోసము దేశతత్వం అమ్ముకున్నాడు. ఆయన భ్రష్టుడైపోయినాడు. ఈయన కూడా ఏం చేస్తున్నాడు, చేదైన వేరు మొలిసి తండ్రి దగ్గరికి వచ్చినాడు. ఒక ఆలోచన వచ్చి, అయ్యా నా ఆస్తి నాకు ఇయ్యి. కానీ మళ్ళా ఇంకొక ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన పైలన్నీ తీసుకొని దూరదేశం పోతాను పోయినాడు. పోయి అక్కడ ఏమైందైనా అక్కడ ఎంతగానో ఇబ్బంది పడసాగినాడు. ఏం దొరకలే, అలమడిచిపోతున్నాడు. అన్నం లేదు, నీళ్లు లేవు, పందులు అక్కడ గాయాలే. పందులు కాస్తేనే ఆయన జీతం ఇస్తాడు. ఎప్పుడు నెలనాడు ఎప్పుడో ఇస్తాడు. రోజు రోజు దొరికేది కాదు జీతం అంటే. 30 రోజులు చేస్తే 30 తారీఖు నాడు జీతం వస్తుంది. కానీ ఆయనకు ఆరం అని తినాలి పందులు కాస్తప్పుడు, అది లేదు. ఎంతో ఇబ్బంది పడసాగినాడు. కానీ ఎలాంటి ఆలోచనతోనండి, కొంచెం ఆలోచన వచ్చి నా తండ్రి దగ్గరికి పోతా, నా ఆస్తి సమకూర్చుకుంటా, నేను ఇష్టం వచ్చినట్టు చేస్తా, నా ఆస్తి నాకు నానా అని అమ్మడి కష్టపడి ఇబ్బంది పెట్టి ఆయన వలసలు చేసుకున్నాడు. అలాంటి వాళ్ళని చాలామంది మనం చూస్తూ ఉన్నాం. ఎలాంటి వాళ్ళని, ఆస్తి పంచుకున్న వాళ్ళు బాగుపడ్డ వాళ్ళు తక్కువ, చెడిపోయిన వాళ్ళు ఎక్కువ అండి. నా ఆస్తి నాకు ఇవ్వండి అని ఇబ్బంది పెట్టి చూస్తూ ఉన్నాం, పేపర్లో చూస్తూ ఉన్నాం. మన ఒక ఆయన చనిపోయినాడు. తండ్రి చనిపోతే 4 రోజుల నుంచి రండి, ఎక్కడ 4 రోజులు ఆయన సమాధి చేయలే. 4 రోజులు ఇంట్లో పెట్టి పంచాయతీ తీర్మానం చేసి రాత్రి 4వ నాడు రాత్రి 7 గంటలకు ఎంఆర్ ఆఫీస్కి పోయి ఆ సెల్క రిజిస్ట్రేషన్ చేసినాక ఏం చేసినారు, ఆయనని అప్పుడు దానక్రియలు చేసినారు. చూడండి ఎలా, ఆస్తి కోసం. ఆ తండ్రి మంచిగాలే అప్పటి వరకు పంచిచ్చినాడు, కానీ ఎక్కువ ఇచ్చినాడు. ఒక దగ్గరికి నాకు బిడ్డ దగ్గర ఉంది, అది ఒక చెల్లె దగ్గర ఉంది, చెల్లె పేరు ఉంది పెట్టిండు, ఆయన చనిపోయాడు. కానీ ఎంత చూడండి, ఈ తండ్రి అయితే ఏం చేసినాడు, మొత్తం మంచి ఇచ్చేసాడు. బిడ్డ నీ ఇష్టం, నువ్వు ఏమైనా చేసుకో అంటే. మన దేవుడు ఎలాంటి వాడు, గొప్పవాడైన దేవుడు. కానీ ఈయన ఏం చేసినాడు, ఇష్టపడినాడు, కష్టం వచ్చేసింది. ఇంకో వచ్చిన చూద్దాం రండి. ఆదికాండం 3వ అధ్యాయంలో రండి. ఆయన కూడా చేదైన వేరు మొలిసి ఏం నష్టపోయిన వారిలో మనం చూస్తూ ఉందాము. 3వ అధ్యాయం 6వ వచనం చదవండి ఎవరైనా. స్త్రీ ఆ వృక్షము ఆహారము మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతను కూడా తినను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. చాలయ్య. ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ ఏమొచ్చింది ఏమకు, ఇక్కడ స్త్రీని చూస్తున్నాం. ఆదాము అవ్వల విషయం మనం చూస్తాము. ఈమెకు ఎక్కడ మొలిచింది చేదైన వేరు, ఇది నిజమా? చూడండి, ఆమె దగ్గర డౌట్ లేదు. అప్పటి వరకు ప్రవసందులో ఉంటున్నారు, ఏదైనా తోటలో తిరుగుతున్నారు, ఆ పండ్లు ఇష్టం వచ్చిన పండ్లు తింటున్నారు, మంచి కడుపు నింపుకుంటున్నారు, దేవునితో కలిసి ఉంటున్నారు. కానీ ఇక్కడ ఏమొచ్చింది,
అందులో 3వ వచనం చూస్తే ఇక్కడ మొదట్లో ఇక్కడ సర్పం చెప్పిన 2వ వచనమా 2వ వచనం మొదటి వచనం ఒకటి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో అది నిజమా? ఏమైందంటే మొదటి వచనంలో సర్పం ఎలాంటిది? యుక్తి గలగా ఉంది, ఎంతో తెలివిగా ఉంది. అది ఎక్కడికి వచ్చింది? హవ్వ దగ్గరికి వచ్చింది. అమ్మా ఇది నిజమా? ఏంటక్క ఏంటి ఇది నిజమా? ఏంటి చెప్పు. అది నిజమా అని అడిగినప్పుడు ఇది నిజమా అన్నప్పుడు ఈ తోటల చెట్లలో దేని ఫలములను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా? ఆయనకేమెరక అంటే మన దేవుడు ఏది ఆజ్ఞిస్తాడో సైతాన్ కూడా తెలుసు. వాడు వింటుంటాడు, మన పక్కన ఉంటాడు. మనం చేయొద్దని పని అన్నీ వింటాడు. మనం వింటప్పుడు మనం ఏమంటాడు వాడు? నువ్వేం కాదులే, అది తినొచ్చులే, లేకుంటే నువ్వు తాగొచ్చులే, నువ్వు చేయొచ్చులే, ఒక రోజుకి ఏమైందిలే, మీరు చెప్పినాడా మీ దేవుడు, లేకుంటే మీ పాస్టర్ గారు చెప్పినారా, మీ బైబిల్ ఎక్కడ చెప్పిందా అని అడుగుతారు. ఇక్కడ చెప్పినప్పుడు నిజమా అనగానే ఆమెలో ఏమైంది? ఒక చేదు అనుభవంలోకి వచ్చింది. నిజంగా మీరు చావనే సావరు, పండ్లు తింటే దేవదూతలాగా ఉంటారు. అబ్బా దేవుడు ఇంత చేసినాడే, మామూలు దేవదూతలాగా ఉండకుండా చేసినాడే, మామూలు ఇంట్లో కళ్ళు కట్టినాడే, మామూలు అమ్మ ఎందుకు అని ఆయన చేసి నిజంగా ఏం దొరికింది? ఆ స్త్రీ ఆహారం మంచిది, కన్నులకు అందమైనది. ఆ పండు ఎలా ఉంటుందంటే చెడుది, కళ్ళకు అందంగా కనిపిస్తుంది, మంచిగా కనిపిస్తుంది. అది చూస్తేందుకు దానికి చూసి కొన్ని ఎంపుకుంది. ఇంక మించి రమ్యమైనది నైని ఉండటం చూసినప్పుడు ఆమె దాని ఫలములు తీసుకొని తిని తనతో పాటు తన భర్త కూడా ఇచ్చింది. మరి ఇచ్చినప్పుడు వారిద్దరు కూడా తిన్నారు. ఇద్దరు తినగానే ఏమైపోయింది? ఇప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. మరి ఎప్పుడు ఉన్నాయి? అప్పుడే ఉన్నాయి. మరి వాళ్ళ కన్నులు ఎట్లున్నాయి? వారు ఎలాంటి కన్నులు? వాళ్ళు దిగంబరం అని తెలియదు, వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి, దిగంబరులుగా అయినారు, ప్రభువుని చూడలేకపోయినారు, తోట మధ్యలో దాచుకున్నారండి. ఏమైపోయింది? ఎందుకంటే చేదైన వేరు మొలిసింది. ఆమె ఏమైంది? దేవుని నుంచి వేరు చేసింది, దేవుని మాటకు లోబడకుండా చేసింది. చేసి అక్కడ దిగంబరం తెలుసుకొని అంజూర బాకులు కొట్టి తమ కచ్చములు చేసుకొని చూసినారు. ఇక్కడ ఏమండి అంతసేపు ఏం తెలియదు వాళ్ళకు. దిగంబరం ఒకరికొకరు చూసుకున్నారు, దిగంబరం తెలిసిపోయింది. ఇక దాచుకోవాలా, ఆకులు తెచ్చుకున్నారు, కట్టుకొని చెట్ల మధ్య దాచుకున్నారు. ఇక చూడండి దేవుడు వస్తున్నాడు అక్కడికి. ఆదామా నువ్వు ఎక్కడున్నావు అంటే, అయ్యా నువ్వు పిలిచినప్పుడు నేను తోట మధ్యలో దాచుకున్నాను. చూడండి ఎక్కడ, ఎందుకు? చూడు ఎలా వచ్చిందండి. ఇప్పుడు అవ్వ పండ్లు తిని నష్టపోయింది. మనం అక్కడే వరకే స్టాప్ చేసుకుందాం. ఏంటంటే ఆమె చేదైన ఒక వేరు మొలిసి, ఆమె ఆలోచన వచ్చి ఆ వేరు వాళ్ళు మొలిపించినారు. ఒక సర్పం అంటే ఒక అక్క వచ్చింది. అక్క ఇది నిజమా? ఇది ఎట్లా అది ఎట్లా? అనుమానం వస్తాడు చెప్తారు. అక్కడ చెప్పింది అనుమానం వచ్చేసింది. మీ పండు తినొద్దన్నాడా? తినొద్దన్నాడు. మీ సస్తమన్నాడు, మీరు సావనే సావరు. చూడండి తిని చూసింది. కానీ ఏమైపోయింది? ఎట్లా చనిపోయింది? ఇప్పుడు ఆత్మీయ జీవితంలో చనిపోయింది. ఆత్మీయ కళ్ళు పోయినాయి, పాప కళ్ళు తెరచబడ్డాయి, ఆమె నష్టపోయింది. చూడండి అలాగనే ఇంకొకటి కూడా ఇక్కడ ఇద్దరు చూసినాము. తప్పిపోయిన కుమారుడు అయ్యతో ఏం చేసినాడు? ఆయన తప్పిపోయి అది ఇబ్బంది పడసాగినాడు, పందుల దగ్గర చేరినాడు. అమ్మగారు కూడా ఏం చేసింది? ఆమె కూడా ఇక్కడ తోటల నుంచి గట్టివేయబడ్డది అలా సమయంలో. ఎందుకంటే ఒక చేదైన వేరు మొలిస్తే ఏదైనా ఏసావు కూడా చేదైన ఆయనకు ఆలోచన వచ్చింది, ఆకలైంది. కానీ తట్టుకోలేక ఆయన ఏం చేసినాడు? దేశతత్వం అమ్ముకున్నాడు, ఆ పెత్తనం అమ్ముకున్నాడు. దేవుడు ఇచ్చింది అది అమ్ముకొని ఎంత నష్టపోయినగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు చూడండి అక్కడ చూస్తే 22 వచ్చిన చదవండి. మళ్ళా 22 వచ్చిన ఆదికాండం 3:22 వచ్చినంలో, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెట్లు ఎరిగినట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయను, కాబట్టి అతడు
ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునమని దేవుడని యెహోవా అతని ఏ నేల నుండి తీయబడినో దాని చేతపరచడకు ఏదోని తోటల నుండి అతని పంపివేశాను. ఏమైందండి? నిరంతరం జీవించొద్దు, అయిపోయింది నా కథ. దేవుడు చూసినాడు. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయన కాబట్టి అతడు ఒకవేళ తన చేయి జాప పని తింటాడు ఏమో, మళ్ళా తోటలు ఉంచితే ఆ తెంపుకొని తిని మళ్ళా నిత్యం జీవిస్తాడేమో. దేవునికి కోపం వచ్చిందండి. కోపం వచ్చి ఏం చేసినాడు? తోటల నుంచి బయటికి తోటల నుండి అతన్ని పంపివేసి అప్పుడు ఆయన చూసినాడు. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదంతో తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పో మార్గమునకు కాచుటకు అటు ఇటు తిరుగుచున్న ఖడ్గజాలను ఉంచినాడు. ఏమండి? ఇక రాలేదు వాకు మరలా ఇక దేవుడి దగ్గరికి మళ్ళీ అక్కడ ఏమైంది? దూరం అయిపోయినారు. దూరం మళ్ళీ దగ్గరికి వస్తే అవకాశం లేదు. ఒకళ్ళు తింటాడేమో, మళ్ళీ నిరంతరం జీవిస్తాడేమో, ఇట్నే పాపం చేసుకుంటూ పోతాడేమో అని ఏం చేసినాడు? అక్కడ దూరం అయిపోయినాడండి. 3వ అధ్యాయంలో రండి, 4వ అధ్యాయము, అదే ఆదికాండం 4వ అధ్యాయము 2వ వచనం. తర్వాత ఆమె తమ్మును ఏబేలును కనెను. ఏబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలములో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చినాడు. ఇక్కడ ఏమనండి? 2 అన్నదమ్ములు ఉన్నారు. ఇక్కడ కూడా ఇద్దరికి ఒక తల్లి కుమారులు. ఏం చేస్తున్నాడు? కయీను ఏంది పెద్దోడు కాబట్టి కయీనుకి ఏం చేసినాడు? అక్కడ పొలం పనులు అప్పగించినారు. పొలంలో పంట పండిస్తున్నాడు. అన్నీ బంతున్నాయి, మంచిగానే ఉంది. మరి ఏం చేయాలా? దేవునికి కొన్ని అర్పణలు తీసుకుపోవాలా. ప్రతి యెసాయకుడు కానీ ప్రతి ఉద్యోగి కానీ దేవునికి అర్పణలు ప్రథమ ఫలము. తోటలో పంతే మంచి పరమ ఫలం ఇవ్వాలి. ఒడ్లు వస్తే దశభాగం ఇవ్వాలి. పంట పండించడం మనం తినడం కాదు. ప్రభుకి ఎలాంటి కావాలని తీస్తూ ఉన్నాడు. ఈయన కొన్ని పొలంలో కొంత తీసుకొని వచ్చినాడు. కొంత ఏదో ఆయన ఆలోచించలే, ఏదో ఒకటి తీసుకొని ఇక్కడ పొలములో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను చేసినాడండి. ఈయన అర్పణ తీసుకొని వచ్చినాడు, దేవునికి అర్పిస్తేందుకు వచ్చినాడు. కానీ ఏం చేసినాడు? ఈయన అర్పణను దేవుడు అంగీకరించలే. 5వ వచనము చూడండి, కొన్ని చదవండి. కయీను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. చూడండి చాలు. ఏమైందండి? ఎలాంటి అర్పణ తీసుకొచ్చినాడు? ఆయనకి ఎలాంటి ఆలోచన వచ్చింది? సమృద్ధిగా పోయినది. మంచి టమాటాలు తేవచ్చు, మంచి వంకాయలు బాగా పుచ్చిపోతాయి. అలాంటి తీసుకొచ్చిండేమో. పళ్ళు కింద రాలిపోయిన తీసుకొచ్చినాడేమో. పొలం పంట తాళ్ళు తప్ప తీసుకొచ్చినాడేమో. దేవుడు అంగీకరించలేదండి. ఎందుకంటే ఆయనకి ఏం ఆలోచన వచ్చింది? దేవుడికే కదా. నాకు ఈరోజు అవకాశం వచ్చిందండి. అబ్బా, ఎంత అవకాశం వచ్చిందంటే మన దగ్గర గల్లలో పశలు వేస్తూ ఏం చేస్తున్నారంటే 2 ముక్కలు తీసి ఒక్కొక్క ముక్క ఒక రోజు వేస్తున్నారు. చినిగిపోయిన ముక్కలు లబ్బర్లు పెట్టి ప్లాస్టర్లు వేసిన పైసలు వేస్తున్నారు గల్లల. అవి ఏమిటికి పనికిరావండి. దేవుడు చూస్తాడు మీరు ఏం చేస్తుందనేది. ఈయన కూడా అలాంటిది తెచ్చిండు. ఈ వారం ఒక ముక్కు వస్తుంది, వచ్చే వారం ఒక ముక్కు వస్తుంది. అవి ఏం చేయాలో మాకు అర్థం కాదు. లెక్క రాయాలి. అది కృపను ఎంతో తిప్పలబడి ప్లాస్టర్ తెచ్చి ఆ 2 ప్లాస్టర్ రెండింటి ముక్కలు అతుకుపెట్టి నెంబర్ అయ్యాక చూసి అవి చేసి అవి పైసల్లో కలుపుతున్నాం. అంటే మేము లెక్క రాస్తాం కాబట్టి లెక్క చెప్పాలి. అక్కడ దేవుడు ఇచ్చినాయి కాబట్టి. ఈయన కూడా తీసుకొచ్చినాడు. దేవుడు అంగీకరించలేదండి. మేము వేసినాం అనుకోవచ్చు, పైసలు వేసినాం అనుకోవచ్చు. ఒకవేళ చిన్నపిల్లలు వేసినారనుకోండి, అలాంటివి ఇవ్వకూడదండి. ఇంకా రూపాయి బిల్లులు వస్తున్నాయి, చిన్న పైసలు వస్తున్నాయి, పాత పైసలు కూడా వస్తూ ఉన్నాయి, చెల్లెల నోట్లు వస్తున్నాయి.
నాడు చూసినామండి, ఎప్పటిదో అది తెల్ల నోటు వేసారు. ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి? కయీను ఏం చేసినాడు? కయీను ఏం చేసినాడు? అంతే, ఏదో తీసుకొచ్చినాడు, దేవుడు అంగీకరించలే. ఆయన ఎంత నష్టపోయినాడు చూస్తూ ఉన్నాము. ఎంత ఆయన ఇబ్బంది పడసాగినాడు. ఆయన దేశ దిమ్మరైపోయినాడు. పద్నాలుగు వచ్చిన చూడండి, ఆయన ఎలా అయిపోయిండో చూద్దాం. నేడు ఆ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరనై ఉందును. కావున నన్ను కొనుగోడువాడు నన్ను చంపునని యెహోవా అనెను. ఏమైనాడండి? దేశ దిమ్మరి అయి ఆయన అనుకుంటున్నాడు. ప్రభుకి ఏమి ఇచ్చినాడు? నష్టపోయినాడు. ఆయనలో సేదైన వచ్చింది. ఏమొచ్చింది తెలుసా? ఏబేలు తెచ్చినాడు, కయీను కూడా తెచ్చినాడు, ఇద్దరు తెచ్చినారు. ఏబేలు అర్పణ దేవుడు అంగీకరించినాడు. కయీను కోపం వచ్చింది. ఇద్దరు మాట్లాడుకుంటా పొలంలో తీసుకుపోయినాడు, ఆయన చంపేసినాడు. అంటే ఓహో, నిన్ను అంగీకరించినాడు కదా దేవుడు, నువ్వు చేసేదంతా నీకు ఫలితం వస్తుంది కదా, ఆశీర్వాదాలు వస్తున్నాయి కదా. చూడండి, దేవుని పనిలో దేవుడు ఆయన ప్రేమించేవాడిని అత్యధికంగా ప్రేమిస్తాడు. ఎవరు ఏమన్నా ప్రేమిస్తాడు, ఎవరు గులిగినా సనిగినా ఏదైనా ప్రేమిస్తాడు. ఏ ఊరు నష్టపోయినారు? ఇప్పుడు కయీనే నష్టపోయినాడు. ఏబేలు ఏం నష్టపోలే, ఆయన దేవుని దగ్గర మొరపెడతా ఉన్నాడు, దేవుని దగ్గర ఉన్నాడు. మన అర్పణలు ఎట్లా ఉన్నాయి? మన అర్పణలు ఏ తిరిగి ఉంటున్నాయి? ఏదో చెడు ఆలోచనతో వచ్చి ఏదో నష్టపోయినాడో మనం చూస్తూ ఉన్నాము. ఎవరు చూసినారు ఇక్కడ? తప్పిపోయిన కుమారుడు నష్టపోయినాడు. ఆయనకి ఏం దొరకలే, పందుల కాడ కాపులో ఉన్నాడు. చూడండి, ఆ పందులు ఊరి మధ్యలో ఉండవు, ఎన్నో పొలాల మధ్యలో ఉంటున్నాడు, చెలకలు ఉంటున్నాడు, గుంటల బురదల గుంటల కాడ ఉంటున్నాడు. దోమలు కరుస్తున్నాయి, అక్కడ ఎలాంటి ఏం తినాలనో ఆలోచన లేదు. చూస్తే మరి అవ్వ కూడా ఏమైపోయింది? వెలివేయబడ్డది. కాబట్టి ఏం చేసినాడు? ఆదాముని కట్టుగా జాల నుంచి మళ్ళా వస్తానికి అవకాశం లేదు. నా జీవితంలో కూడా ఎక్కడైనా మనం కూడా ఏం చేస్తూ ఉన్నాం? ప్రభువునికి ఇబ్బంది పెడితే, ప్రభువుకు అంగీకరించని అర్పణలు ఇస్తే, ప్రభు వినపడకుండా మనకు ఆరాధిస్తే ఇలా జరుగుతుందండి. చూద్దాం, 1 కొరింథీ 11 అధ్యాయం 28 వచనం రండి. చదవండి, ఒక చదవండి. 2:28 వచనం. కాబట్టి 28 వచనం, 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోలను, ఆలావు చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రను తాగవలెను. ఎవరండి ఇక్కడ? తాను పరీక్షించుకోవాలి. రొట్టె తిన్నప్పుడు, రొట్టెలో పాలు మనం చేస్తున్నప్పుడు పరీక్షించుకోవాలి. పరీక్షించుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. చూద్దాం ఎలా ఉన్నారు. చూడండి, 15 వచనం, 17 వచనం చూడండి. లూకా 15:17 అది చూడండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనది ఇక్కడ ఆకలితో చనిపోవచ్చున్నాను. చాలు. ఇక్కడ ఏమైందండి? బుద్ధి వచ్చింది. ఏమనుకుంటున్నా? అప్పుడు తీర్మానం చేసుకుంటుండు, అయ్యో నేనేం చేసినాను, నేను ఇబ్బంది అవుతుంది, ఆకలి అవుతుంది, నాకు పెట్టేవాళ్ళు లేరు. కానీ ఏమైంది? ఒక ఆలోచన వచ్చింది, అప్పుడు పోకతోనే ఉంటే బాగుండు. ఇక నేను బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాళ్ళు, అన్నము సమృద్ధిగా ఉన్నది, నేను ఇక్కడ ఆకలికి చనిపోవచ్చున్నాను. తండ్రి ఎప్పుడు గుర్తొచ్చిండండి? బుద్ధి వచ్చినప్పుడు. ఇక్కడ తీర్మానం చేసుకుండు. ఏం తాను పరీక్షించుకున్నాడు. నేను ఎక్కడికి పోవాలి, నాకు ఎక్కడూ స్థలం లేదు,
మళ్ళా నా తండ్రి దగ్గరికే పోతా. ఆయన దగ్గర చాలామంది కూలి వాళ్ళు ఉండరు, చాలామంది జీతగాళ్ళు ఉండరు. నేను ఇప్పుడు జీతగానే అయిపోయినా, నేను ఇక్కడ యాతన పడుచున్నా, నాకు ఏం దొరకలేదు, బుద్ధి నా తండ్రి దగ్గరికి పోతానని పోయినాడు. 21 వచ్చిన చదవండి ఒకటి. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపం చేసి తిని ఇంకా మీదట నీ కుమారుడు అనిపించుకున్నటకు యోగ్యుడు కాను నేను. ఎవరండి? ఏమొచ్చినాడు? ఎక్కడికి వచ్చినాడు? ఏమొచ్చి చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ? తాను తగ్గించుకున్నాడు, తాను ఏమైపోయినాడు? పరీక్షించుకున్నాడు. అప్పుడు అతను, తండ్రి, నేను పరలోకుని విరోధముగాను నీ ఎదుట పాపం చేసి తిని. ఫస్ట్ ఎక్కడండి విరోధము? పరలోకములో. పరలోకంలో ఎవరున్నారు? మన దేవుడు ఉన్నాడు. పరలోకముకు విరోధముగా ఉన్నాడు. పరలోకముకి మనకు విరోధముగాను నీ ఎదుట పాపం చేసిన. ఏ పాపం చేసినాడు? ఆస్తి పంచుకోవడం పాపమా? అంటే ఆయన దృష్టిలో అది పాపము. నేను తండ్రి మాట వినలేదు, మా తండ్రి నేను ఎంతో ఇబ్బంది పెట్టినా, ఆయన ఎంతో కష్టపెట్టినా, తీసుకున్నా అని మా నాయనమ్మ దగ్గర వచ్చి నేను ఆయన అడుగుతూ ఉన్నాడు, నేను యోగ్యుడు నీ కుమారుడు అనిపించుకుని నేను యోగ్యుడు కాను అన్నాడు. అయ్యా, నిజంగా నేను కానయ్యా, నేను యోగ్యుడు కాను అని ఏమన్నాడు తండ్రి. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రసన్న వస్త్రమును త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, కొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడదాం. ఎందుకంటే తండ్రి ఏమన్నాడు? ఒక్క మాట కూడా అనలే. అంటే తండ్రికి ఎలాంటి ప్రేమ ఉంటుందండి? నువ్వు ఎలాంటి తండ్రి కొడుకు అయినా సరే, నువ్వు నాయన ఎంత ఇబ్బంది పెట్టినా సరే, ఎంత కష్టపెట్టినా సరే, మన దేవుడు కూడా అలాగనే ఎంతో ప్రేమగల దేవుడు. మనం ఎన్నో ఆయన దుఃఖ పెట్టవచ్చు, మనం ఎన్నో కష్టపెట్టవచ్చు. మోకాళ్ళ మీదకి వచ్చి ప్రభా నేను ఇలాంటి చేసిన అయ్యా అంటే ఆయన ప్రేమించే దేవుడు, కనికరించే దేవుడు. ఎలాంటివి ఎక్కడ ఉన్న వానికి ఏం చేసినారు? ఈయనకు పనివారు పిలిచి ఏం చేసినారు? ప్రశంస వస్త్రములు. తండ్రి తన దాసులను చూసి వస్త్రములు ఏమైనా మంచి వస్త్రాలు తేవాలి. ఎవరికి ఎలా పోయినాడు? అలా లేడు, బురద బట్టలతో వచ్చినాడు. అక్కడ తొడుక్కునే బట్టలు లేవు, మార్చిపోయిన మొత్తం అయిపోయినాయి. పసలేవుగా కొనుక్కుంటేందుకు కొనుక్కపోయిన సూట్ కేసు బట్టలన్నీ అయిపోయాయి, చినిగిపోయాయి. బట్టలు లేవు, ఎలాగీతికి వచ్చినాడు, గుర్తుపట్టలేని స్థితికి వచ్చినాడు. ఆయన ఇంటలేని ఉండలేని స్థితికి వచ్చినాడు. కానీ తండ్రి మాత్రం గుర్తుపెట్టుకొని ఆయనకి మంచి వస్త్రాలు తీసుకొచ్చి చేతికి ఒక ఉంగరం పెట్టించి పాదములు చెప్పులు తొడిగించుడే. ఏంటంటే ఉంగరం ఘనతగా చూస్తుంది. అంటే ఏమైనాడు ఇప్పుడు ఇక్కడైనా? తండ్రి చేత ఏమైపోయినాడు? మంచిగా మెప్పింపబడ్డాడు, ప్రేమించబడ్డాడు. ఏమైతే ఎత్తులెట్టు వచ్చినాడు? బుద్ధి వచ్చింది కాబట్టి తీర్మానం చేసుకున్నాడు, తాను పరీక్షించుకున్నాడు. నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతా, మా అయ్య దగ్గరికి పోతా, మా దగ్గర ఉంటా, ఆ కుటుంబంలో జీవిస్తా అని వచ్చి ఏమైపోయి ఇప్పుడు కొవ్విన దూడని చూసి మంచి భోజనం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇంకా చూస్తే ఇలాగనే ఇంకా కొన్ని వచ్చిన మనం చూస్తూ మనం పనుల్లో పాల్గొందాం. కొంచెం ముగిస్తాను. ఆదికాండం 4వ అధ్యాయంలో అదే చూడండి, 4వ అధ్యాయము. ఆయన పరీక్షించుకొని నాలుగో వచ్చినామండి. ఏబేలు కూడా తన మందలో ఏబేలు కూడా తన మందలో తులచులో పుట్టిన వాటిని, కొవ్విన వాటిని కొని తెచ్చాను. యెహోవా ఏబేలు అతని అర్పణను లక్ష్య పెట్టాను. ఏబేలు ఏం చేసినాడండి? ప్రభుకి ఏం చేసినాడు? అర్పణలు తీసుకొచ్చినాడు. కానీ ఎలాంటి చూసినాడు ఆయన? ఎలాంటి పరీక్ష ఇచ్చినాడు? గొర్రెల మందలో పోయినాడు. గొర్రెల మందలు ఎలాంటి బలిసినే చూసినాడు, కొవ్వు పెట్టే చూసినాడు, మంచిగా గుండెగా ఉన్నది చూసినాడు, బక్కబక్కే చూడలే. దేవునికి ఏది ఇష్టమో ఆ ఇష్టమైన చూసినాడు, పరీక్షించినాడు. ఆ పరీక్షించినవి మన యొక్క ఎడ్ల పని, నిజంగా మనం కూరగాయల పని ఎటుపైనా పరీక్షిస్తాం, ఆ పరీక్షించి తెచ్చుకుంటాం. ఈయన కూడా పరీక్షించి తీసుకుపోయి దేవుడు అర్పణగా అర్పిస్తే ఆయన అర్పణ ఎవరు? దేవుడు అంగీకరించినాడు.
ఆయన కూడా ఒక పరీక్ష చేసుకున్నాడు. పరీక్ష చేసి దేవుని సమర్పిస్తే దేవుడు ఏం చేసినాడు? అంగీకరించినాడు. నా జీవితంలో కూడా పనుల్లో పాల్గొంటున్నాము. మనం పరీక్షించుకోవాలా. ప్రభువా, నిజంగా తప్పిపోయిన కుమారులాగా నేను నీకు విరోధంగా ఉన్నాను, నేను పాపం చేస్తున్నాను, నేను తప్పిపోయినాను, నన్ను క్షమించయ్యా అని అడిగితే అని మనం అడిగి పనుల ఫలం అడగాలి. అయ్యా, నిజంగా అవలాగా నిజంగానైనా ఆ పండును చూసి ఎంతో కళ్ళకి ఇంపైంది, చూసి నష్టపోయింది, నిజంగా నేను ఇబ్బంది పడి నేను కూడా అక్కడ ఎలాంటి ఎన్నో కళ్ళతో చూడని చూసినాను, చేసినాను, ప్రభు నాకు క్షమించని అడిగితే ప్రభు క్షమిస్తాడు. ఆయన తండ్రి నీకు ఇప్పుడు అంటే ప్రేమించినాడు, ప్రశస్త వస్త్రాలు తొలగించినాడు. చూడండి, ఏబేలు కయీను కూడా దేవుడు చూసినాడు, అంగీకరించినాడు, పరీక్షించుకొని తీసుకొచ్చాడు. తాను పరీక్షించుకోవాలి. ఏదైనా మనం ముందున్నప్పుడు మనమే పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని అలాగనే మరి లూకాసు వార్త 19వ అధ్యాయం రండి, మనం చూసి వాళ్ళ పొలంలో పాల్గొందాం. 19:8 వచనం. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చున్నాను, నేను ఎవరినైనాను అన్యాయం దేనినైనా తీసుకునేలా 400 మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. ఎవరండి ఇక్కడ? జక్కయ్య ఏం చేసినాడు? దేవుడు చూడాలని ఎంతగానో ఆశతో వచ్చినాడు, మేడు చెట్టు ఎక్కినాడు, అంత మనకు తెలిసిన కథ. కానీ ఈయన ఏం చేసుకున్నాడు? పరీక్షించుకున్నాడు. దేవుడు ఆయన అంగీకరించినాడు. అయ్యా, ఆయన పరీక్షించుకున్నాడు. అయ్యా, ఆయన తెలిసి ఉంటుంది, అన్యాయంగా ఏదైనా తీసుకుంటే, ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి ఏదైనా వచ్చిందో ఏమో అన్యాయంగా, అయ్యా నేను తీసుకుంటే 4 అంతలు నేను చెల్లిస్తాను. ఉవ్వం దగ్గర అన్యాయం నేను తీసుకుంటే 4 అంతలు నేను చెల్లిస్తాం. అది ప్రభు తెలుసు, ఇది అన్యాయందా న్యాయందా, మీరు చాలం కట్టాలా, చాలం కట్టకుండా తీసుకున్నాడా, అది నేను 4 అంతలు చెల్లిస్తా, 5,000 తీసుకుని 10,000 ఇస్తా. ప్రభుత్వ పత్రులు లెక్క చాలం కట్టాలండి. ₹1 ఉన్నా చాలం కట్టాలి, చాలాను రిజిస్టర్లు రాసి పెట్టాలి, అతికియాలి, ఆడిట్లో చూస్తారు. కాబట్టి ఆ చాలాన్ లేకుండా నేను ఎక్కడైనా తీసుకుంటే, నాకు తెలియక ఎక్కడైనా వస్తే ఏం చేస్తాను? నేను 4 అంతలు చెల్లిస్తాను. ఏం చేసుకున్నాడండి? తాను తీర్మానం చేసుకున్నాడు. తాను ఏం చేసుకున్నాడు? సరి చేసుకున్నాడు. తాను పరీక్షించుకున్నాడు. అయితే ఆ 9వ వచనం, అందుకు యేసు ఇతడును అబ్రాహాము కుమారుడే, ఎందుకన్నా నేడు ఇంటికి రక్షణ వచ్చింది. చూడండి, ఇక్కడ ఎలా ఉంది? రక్షణ వచ్చింది. ఏం చేసుకున్నాడు? తీర్మానం చేసుకున్నాడు కాబట్టి, పరీక్షించుకున్నాడు కాబట్టి, నేను మళ్ళా చెల్లిస్తాను కాబట్టి ఏం చేస్తున్నాడు? అయినా ఈ ఇంటికి రక్షణ వచ్చింది. మరి ఎవరు తీర్మానం? కయ్యను ఏం చేసినాడు? తీర్మానం చేసుకోలే. ఏమన్నాడు? తమ్ముని ఏం చేసినావయ్యా అంటే చెప్తే సరిపోవు. అయ్యా, నా కోమస్ ఇతను కొట్టినాను, చనిపోయినాయా, తెలవ కొట్టితే దెబ్బ పెట్టిన ఆయంపడిన తగిలించి చనిపోయినాయా అని చెప్తే ఆయనకు క్షమాపణ ఉండేదేమో. నా తమ్ముని కావాలన్నా అన్నాడు. చూడంగా ఇక్కడ వాళ్ళు చూస్తే తప్పైన కుమారుడు వచ్చినాడు, బాగానే పోయిండు, తిరిగి వచ్చిండు, తన దగ్గర మెప్పు పొందినాడు, అక్కడైనా మంచి స్థానములో ఉండగలిగినాడు. చూడండి, మరి ఆదాము ఏం చేసినాడు? అయ్యా, స్త్రీ నాకు ఇచ్చింది, ఆమె ఇస్తే నేను తిన్నా, నేను తిని ఇట్లా అయినా అని చెప్పినాడు. ఒకవేళ అయ్యా నాకు తెలియదు, అయ్యా మేము ఇట్లా అయిపోయినాము, ఆ స్త్రీ ఆ సైతానం వచ్చింది, ఆ పాము వచ్చింది, ఆ సర్పం వచ్చి చెప్తే పనులు ఆమె తినమందట, నాకు కూడా తెచ్చేసి మేము తిన్నాము, మాకు తెలియక తిన్నామయ్యా అంటే దేవుడు క్షమించేవాడు. నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ ఇస్తే నేను తిన్నాను అంటే ఏమైంది? ఇప్పుడు అక్కడ ఏమైపోయినా, ఇప్పుడు అక్కడ ఆయన పొలంలో కాపులా కాసుకుంటారు, మట్టి చేరవరకు అక్కడ ఉండాలా. కయ్యనేమో దేశదిమ్మరిగా ఉన్నాడు, ఆదామేమో వెళ్ళగొట్టబడ్డాడు, ఆయన మళ్ళీ చేయి జాబితా లేదు. ఏశావు ఏం చేసినాడు? అదొకటి చూసి అబ్బాయిలోకి వెళ్ళిపోదాం. హెబ్రీ రాసిన పత్రికలో 12వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఏశావు తరువాత ఆశీర్వాదం పొందగోరి
కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందాలని అవకాశం దొరకక విసర్జింపబడిన వాడని ఎరుగదురు. ఏం చేసినాడండి? ఒక్క పూటి కూట కోసము, ఒక తిండి కోసము, ఒక గంట సంతోషం కోసము ఏం చేసినాడు? జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. అది ఎవరు? తమ్ముడే కొన్నాడు. చూడండి ఎంత తెలివికల్లోడో. ఇప్పుడు కూడా ఉన్నారు. ఒక అన్న చెడిపోయి కష్టాలు పడి ఉంటే, అన్న నేను పొలం అమ్ముతా తమ్ముడు అంటే, అన్న ఎందుకు అమ్ముతావు, నీకేమైనా అవసరాలు నేను ఇస్తా, తీర్చుకో అన్నాడు. వాళ్ళు ఉంటే నువ్వు అమ్ముకో, ఇంతే వస్తుంది రేటు, ఒక ఇంత అయితే పెడతా, వాళ్ళు అమ్ముతే కొనుక్కో, ఇది ఏడుందో వాళ్ళు వస్తే కొనుక్కో అంటే తమ్ముడే. ఇలా అంటారండి. మాకు జరిగింది విషయం. అలాంటి సమస్యలు ఉంటాయి. కానీ ఇక్కడ కూడా చేసినాడు ఆయన. మరి అన్న నీకు వద్దులే అన్న, ఆకలే తిని, ఇద్దరు అన్నదమ్ములే కదా, మరి అన్నం పెట్టవచ్చు కదా ఆకలి కొనడానికి, పెట్టలే. కానీ ఈయన ఏం చేసినాడు? ఉన్న జ్యేష్ఠత్వం అమ్ముకున్నాడు. మనలో కూడా చాలా మనకున్న ఇలువని పోగొట్టుకుంటాం. ఆ ఇలువని దేవుడు ఇచ్చేదాన్ని మనం నిలబెట్టుకోవాలి. మళ్ళీ ఏం చేసినాడు ఈయన? దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక శ్రద్ధతో వెతికినాడు. ఎట్లా? పోయింది సంపాదించుకోవాలా? ఎట్లా వస్తుంది ఇది? ఎట్లా వస్తుంది? రాదండి. ఆ దొరకక ఏం చేసినాడు ఆయన? విసరింపబడినవి. ఆయన మళ్ళెప్పుడు కూడా దగ్గర లేదు, వస్తాడు లేడు, వీళ్ళు లేదు ఆయన. మరి మనం ముగ్గురు చూసినాం. మళ్ళీ వస్తే తండ్రి దగ్గరికి పిలిచినాడు, ఉంగరం పసది వస్త్రాలు కట్టించినాడు, ఉంగరం పెట్టినాడు, మంచి కోవిన దూడని తీసుకొచ్చి భోజనం ఏర్పాటు చేసినాడు. భోజన భక్తులు కూర్చున్నారు. ఆరాగానే చూసినాం. జక్కయ్యని చూసినాం. ఆయన 4 గంటలు ప్రభుత్వమైన క్షమాపణ కోరినాడు, అడిగినాడు. ఆయన ఇంటికి రక్షణ వచ్చింది. పరీక్షించుకున్నాడు కాబట్టి ఆయన రక్షణ వచ్చింది. అలాగనే ఏబేలు కూడా పరీక్షించుకొచ్చి దేవుని ఇంటికి అర్పణలు తీసుకొచ్చినాడు. దేవుడు ఆ అర్పణను అంగీకరించినాడు. కాబట్టి ఎలా మనం ఏంలా ఉన్నామో మనం పరీక్షించుకుందాం. మనం ఏ స్థితిలో ఉన్న పరీక్షలు మనం పాల్గొంటున్నామో, ఎలా నష్టపోతున్నామేమో. ఒకవేళ కైన్ లాగుండి ప్రతినిత్యం బైబిల్ బలలో పాల్గొంటూ నష్టపోతే నష్టం వస్తుంది. పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో మరలా చేయకుండా ఉండాలి. ఏమైపోయాడు? తప్పిన కుమారుడు వచ్చిండు, మంచి వస్త్రాలు ధరించుకున్నాడు, తండ్రి క్షమించినాడు. మన దేవుడు కూడా క్షమిస్తాడు, నేను ఉన్నంత స్థలంలో ఉంచుతాడు. నాది ఇప్పటి నుంచి అయిపోయిందిగా అనుకోవద్దు. దేవుడు ఎక్కడ ఉంచాలో మన స్థానం ఓరి స్థానం వాళ్ళకు ఉంచుతాడు దేవుడు. ఎంత మనం అనుకున్నా సరే ఆ స్థానంలో ఆయన మన కొడుకుని ప్రేమించినాడు, దగ్గరికి ఉంచినాడు. ఏబేలు స్థానం ఏబేలుకే ఉంది. ఆయన ఏం కావాలి? అలాగనే యేషోబు మాత్రము ఏం చేసినాడు? జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకొని నష్టపోయినట్టుగా చూసినాం. ఆయన ఎంత ప్రయాసపడ్డాడు కానీ రాలేదు. మన జీవితాలలో కూడా మనం ఎలా ఉన్నామో పరీక్షించుకుందాం. అలాగనే పరీక్షించుకొని బలలో పాల్గొందాం. ఈ వాక్యాలు దేవుని దీవించిన కాక. ఆమేన్. సరే, మోకరించండి, ప్రార్థన.